హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. మూవీకి వచ్చినారు సత్యభామ. సో రివ్యూ చెప్తా, వెయిట్ చేయండి. బాయ్. ఈఎస్ఐ హాస్పిటల్ తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. అందరికీ నమస్తే. బాయ్. వావ్, ఎండలు ఘోరంగా కొడుతున్నాయి, జాగ్రత్త. ఎన్ని తట్టాలు, మళ్ళా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10:58 అవుతుంది టైము. చలో రివ్యూ చెప్తున్నా. సత్యభామ కాజల్, నవీన్ చంద్ర వచ్చేసి హమ్మర్. వీళ్ళది రిలేషన్షిప్ కొంచెం లవ్ నుంచి మ్యారేజ్ దాకా వస్తుంది. కాజల్కి ఒక కేసు వస్తుంది అనమాట. లైక్ ఒక మ్యారీడ్ గర్ల్ అనమాట. సో హస్బెండ్ హరాస్మెంట్ వల్ల వచ్చి కాజల్కి చెప్పడం జరుగుతుంది. సో ఇదొక్క ఇన్సిడెంట్ అనేది మొత్తం మూవీ మొత్తం ఇదొక్క ఇన్సిడెంట్ మీదే నడుస్తుంది. సో ఇదే ఇన్సిడెంట్ తీసుకుపోయి దాన్ని ఇంకా 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 ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. దీంట్లో కాజల్ మంచి యాక్టింగ్ చేసింది, చాలా మంచిగా ఉందన్నమాట. సో కాజల్ ఫైట్స్ కానీ, కాజల్ యాటిట్యూడ్ కానీ, కాజల్ యాక్టింగ్ కానీ మనకు తెలిసింది, ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ దీంట్లో మెయిన్ లీడ్లో లేడీ విలన్ లైక్ మంచిగా ఉంది రోల్ వచ్చేసి. నాకైతే నచ్చింది, చూడొచ్చు. అమ్మాయిలు అయితే ఖచ్చితంగా చూడొచ్చు డేర్గా. అంటే చూసి నేర్చుకోవాలి కదా కాజల్ లెక్క. ఒకటే ఒక కేసు మూవీ మొత్తం ఉంటుంది. సో వాళ్ళ తమ్ముడు కేసు ఎవరైతే లీడ్ చేస్తారో ఆ పాప వాళ్ళ తమ్ముడు మళ్ళా ఆ అమ్మాయి కోసం వాళ్ళ బావ కోసం వెతకడం, ఇవి జరగడం. ఇంకా ఇంటర్వెల్ దాకా అసలు ఎక్కడ బోర్ కొట్టదు. ట్విస్ట్ మీద ట్విస్ట్, దెబ్బ మీద దెబ్బ. చూడొచ్చు, మంచిగా చూడొచ్చు. సినిమా అయితే కేక. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూడండి. సత్యభామ చాలా బెటర్. 2 డబ్బాలు అయిపోయినాయి పాప్కార్న్ రిఫిలింగ్. ఆది అండ్ అశ్విన్ ఇద్దరు డాగ్ లవర్స్. ఫిల్మ్ మ్యాట్రిమోనీ యొక్క ఇంట్రెస్ట్ మ్యాచింగ్ ఫీచర్ వాళ్ళని ఒకటి చేసింది. మొత్తం పెట్ పేరెంట్స్ ఇప్పుడు ఇంకా నేను ఒకటి ఏమనుకున్నానంటే, ఇంకా నా ఒపీనియన్ ఇది, మొత్తం మూవీ మొత్తం ఫైట్స్ ఉంటాయేమో అది ఇదని అనుకున్నా. కానీ ఇట్లా ట్విస్ట్లు ఉంటాయని నాకు తెలియదు. లవ్ సాంగ్స్ ఉన్నాయి, కొంచెం లవ్ వేరే సిరీస్లో వేరే వాళ్ళు లవ్ చేసుకోవడం అట్లాంటివి మంచిగా ఉన్నాయి. కాజల్ ఫైట్స్ కానీ సాంగ్స్ ఓకే. సాంగ్స్ అంత నాకు అర్థం కాలేదు. ఓకే, బాగున్నాయి. ఒక మాటకి యావరేజ్. ఒక 5లో ఒక 3-2 ఇచ్చుకోవచ్చు అంతే. సాంగ్స్ వచ్చేసి అసలు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. సాంగ్స్ అయితే నాకు బాగుంది. కానీ లాస్ట్కి ట్విస్టులు మాత్రం మదిలిపోతుంది. చాలా గొప్పగా ఉంటుంది అనమాట మూవీ. ట్విస్టులు అస్సలు అర్థం కావు. ఎవడు ఎటు నుంచి పోతాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు. కానీ డైరెక్టర్ అయితే చాలా బాగా చేసాడు. సుమన్ చింకాల సంథింగ్ బాగుంది. పంజాకి ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా అవి బాగున్నాయి. నాకైతే నచ్చింది మూవీ. మీరు కూడా వెళ్ళి చూడాలనుకుంటున్నా. చూడొచ్చు, మూవీ చూడొచ్చు, మీరు చూడండి. బాగుంది మూవీ, బాగుంది. బాయ్. నెక్స్ట్ మూవీతో రివ్యూ చెప్పడం స్టార్ట్ చేస్తా. ఇక్కడితో ఇంకా సమాప్తం మీకు నాకు. సో ఈమె పేరు ముద్దుగుమ్మ. సో ఈమెను తీసుకోవాలి మూవీకి. చాలా లొల్లి చేస్తుంది ఈమె, చూడండి. అన్ని కోతి చాతలు చేస్తుంది ఈమె. క్యూట్ పిల్ల. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.